వెంకట్ గారు విన్నారు కదా, బీఆర్ఎస్ బీజేపీ వాదన విన్నారు. ఇందులో 2 పాయింట్లు. ఒకటి 5 లక్షల కోట్ల అవినీతి అనేది బీఆర్ఎస్ నేరుగా చేస్తున్న విమర్శ, నేరుగా చేస్తున్న ఆరోపణ, అందుకోసమే ఇది చేస్తున్నారని. అయితే బీజేపీ ఇంకా కొంచెం దాన్ని ఆరోపణను బలపరుస్తూనే వీళ్ళందరినీ ఇక్కడున్న పొల్యూషన్ పేరుతో పరిశ్రమలు పంపడం కరెక్ట్ కాదు, పరిశ్రమలు అన్నీ పొల్యూషన్ ఇవ్వవు, ఇక్కడ ఉపాధి అవకాశాల కోసం ఆ సరౌండింగ్స్లో జీడిమెట్ల లేకుంటే ఉప్పల్ పటాన్ చెరువు ఆ ఏరియాలో పరిశ్రమల్లో పనిచేసేవారు అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. ఇవన్నీ ఓఆర్ఆర్ అవతలికి వెళ్ళిపోతే వాళ్ళ ఉపాధి కూడా పోతుంది అనేది ఒక చర్చ. కళ్యాణ్ గారికి, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారికి, రవీందర్ రావు గారికి అందరికి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. కళ్యాణ్ గారు, మీరు సరే వారు మాట్లాడింది, ప్రస్తావించింది రాజకీయ పరంగా ఆరోపణలు చేయాలని చెప్పి మాట్లాడడం ఒకవైపు, కానీ చాలా క్లియర్ గా ఎక్కడన్నా కూడా ఇప్పుడు మనం ఢిల్లీలో పరిస్థితి ఏ రకంగా ఉందో మనం చూస్తున్నాం. వాస్తవానికి ఆడ ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఎటువంటి పరిస్థితులు ఈ రోజు ఢిల్లీ ఎదుర్కొంటుందో కూడా మనం చూస్తున్నాం. పొద్దున హైదరాబాద్ నగరానికి అటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా దాంట్లో కూడా హెల్త్ దానికి సంబంధించి షిఫ్ట్ చేయడంలో కూడా క్లియర్ కట్ గా ఒక కమిటీని వేసి దాంట్లో 100% ట్రాన్స్పరెన్సీ తోటి ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తులకు ఎవరు కూడా బదిలీ జరగదు కాదు అని 100% క్లారిటీ తోటి, ట్రాన్స్పరెన్సీ తోటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. రెండోది, దీనిపైన ఏమన్నా అనుమానాలు ఉన్నా, ఏమన్నా ప్రతిపక్షాలు మీరు ఏదున్నా కూడా ఈ విషయం పైన 100% మీ సలహా సూచనలు కూడా మీరు ఇవ్వచ్చు అని చాలా స్పష్టంగా క్లారిటీగా గవర్నమెంట్ మాట్లాడడం జరిగింది. మూడో విషయం, మాట్లాడుతూ ఇండస్ట్రీస్ కి వెళ్ళి పొల్యూషన్ రాదు అని చెప్పి ఏది ఇత్తడ బిందెల దానికి, చర్మాస్ దానికి, కళ్యాణ్ గారు ఏ ఇండస్ట్రీ అన్నా హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్నప్పుడు దేనికన్నా కూడా మినిమం పొల్యూషన్ కంపల్సరీ వస్తుంది, అది మనందరికి కూడా తెలుసు. సరే, 1-2 ఏదైతే మీరు అన్నట్టు ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది, కరెక్టే. కళ్యాణ్ గారు పొల్యూషన్ వస్తుంది, ఫార్మా అంతా రాకపోవచ్చు, బట్ పొల్యూషన్ వస్తుంది. నాన్ కంపెనీస్ అన్ని ఫార్మా ఈజ్ వెరీ సీరియస్, అంటే కంప్లీట్ గా కెమికల్స్ తోటి వచ్చే పొల్యూషన్ అది, అంటే ఇమీడియట్ గా హెల్త్ కి ఎఫెక్ట్ అయ్యేది. బట్ ఇతర ఇండస్ట్రీస్ వల్ల వచ్చే పొల్యూషన్ కూడా, అది రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అక్కడ బర్న్ అయ్యే దానిపైన కూడా పొల్యూట్ అవుతుంది. దానికి మనకి చాలా క్లియర్ కట్ గా మనకు జరుగుతున్న క్లైమేటిక్ చేంజెస్ కానీ, ఏదైతే హైదరాబాద్ లో వర్షాలు ఒకటే దగ్గర ఎక్కువ పడడం, ఒక దగ్గర పడకపోవడం మనం చూస్తున్నాం. క్లైమేటిక్ చేంజెస్ ఏ రకంగా అవుతున్నాయో మన కళ్ళ ముందు మనకు కనబడుతున్నాయి. అండ్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కళ్యాణ్ గారు, మీకు చిన్న ఉదాహరణ చెప్తా. సిరీస్ అనే ఒక కంపెనీకి 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అడ్డగోలుగా ఇదే హైదరాబాద్ నగర పరిధిలో అడ్డగోలుగా ఆ కంపెనీకి జియోలను ఇచ్చి ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పచెప్పారు. ఈ రోజు ఆ సిరీస్ అనే కంపెనీకి అప్పచెప్పిన ప్రభుత్వ భూమిలో వాసవి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వంశీరామోడు ఇవన్నీ కన్స్ట్రక్షన్ కి పర్మిషన్లు ఇచ్చిర్రు కాదని చెప్పి చెప్పమనండి. ఆ రోజు ప్రభుత్వ ఎన్ని ఉద్యమాలు, ఎన్ని గొడవలు సిరీస్ మీద జరిగినాయండి. వెంకట్ గారితో మాట్లాడతాను ఒకసారి. వెంకట్ గారు, గతంలో బీఆర్ఎస్ చేసింది అవినీతి, అవకతవకలు, లేకుంటే భూముల కేటాయింపులు, దాన్ని కన్వర్షన్ చేశారు అని ఆరోపణలు వస్తున్నాయి, మీరు చేస్తున్నారు. మీరే అధికారంలో ఉన్నారు, వాళ్ళు చేసింది బయట పెట్టచ్చు, ఒక పాయింట్. రెండవది, ఇప్పుడు వీటిని ఇట్లా అడ్డికి పావు షేర్ అమ్మే బదులు అక్కడ ఏదైనా పొల్యూషన్ లేని యూనివర్సిటీలు కానీ, లేకుంటే ఇంకేమైనా స్కూల్స్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇలాంటి వాటికి ప్రభుత్వమే కొని వాడుకోవచ్చు కదా అనేది ఒక చర్చ. కళ్యాణ్ గారు, ఇప్పుడు వారు అనేదానికి చాలా క్లియర్ కట్ గా నిన్న మా మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి శ్రీధర్ బాబు గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్రభుత్వ భూమిని ఎవరికి కూడా దాన్ని బదిలీ చేయట్లేదు, ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే దానికి యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ గతంలో చేసిన వాటిపైన చాలా క్లియర్ గా నేను చెప్తున్నాను, గతంలో చేసిన వాటన్నిటిపైన ఆల్రెడీ మేము దానికి సంబంధించి ఇచ్చిన పర్మిషన్స్ పైన దాని కంప్లైంట్స్ కూడా రేజ్ చేయడం జరిగింది. సంబంధించిన కొన్ని ఆగడం జరిగింది, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లు ఉంటే ప్రభుత్వం రాగానే ఇమీడియట్ గా దాన్ని నిలిపివేయడం జరిగింది. కొన్ని న్యాయస్థానము పర్మిషన్ ఎట్లా మధ్యలో ఆపుతారంటే న్యాయస్థానంలో కూడా కొట్లాడుతున్న కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే సిరీస్ ఇష్యూలో కూడా వాసవి దగ్గర కానీ, వంశీరామ్ దగ్గర కానీ అనేక ఇష్యూస్ పైన మా నాయకులం మేము కోర్టులో కేసు వేసినాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం సంబంధించిన జిహెచ్ఎంసీ దానిపైన పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినాయి. క్యాన్సిల్
క్యాన్సిల్ చేస్తే అప్పటికే ప్రభుత్వం ఆడ పబ్లిక్ కి వాళ్ళు అందులో ఫ్లాట్స్ అమ్మేస్తే ప్రజలు బయటకు వచ్చి ధర్నాలు చేసేది అని మనం చూస్తున్నాము. కళ్యాణ్ గారు నిన్న కూడా మనం చూసినాం బాసవి ఇష్యూ, ఒక ఇష్యూలో FTL లో ఇచ్చేసి GHMC దాన్ని ఆపంగానే మళ్ళీ అక్కడ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ కాలేదని ప్రజలు రోడ్ పైకి వచ్చి గొడవ అవుతుంది. ఇవన్నీ ఏ రకంగానే చూసినాం. వీటన్నిటిపైన ఏమి రిస్ట్రిక్షన్ చేయకుండా ఆపకుండా ఏం లేదు ప్రభుత్వం, ఇవన్నిటిపైన ఆపుతుంది. చాలా చోట కూడా కూల్చేస్తే ఆ రకంగా అడ్డుపడితే కూడా హైట్ రైట్ లో కూల్చేస్తుందని చెప్పి కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. వాళ్ళది అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు వీటిని విమర్శించడం ఆపుడు కాదు. ఇప్పుడు 9,292 ఎకరాలను ఎక్కడికక్కడ ఇండస్ట్రీ ల్యాండ్స్ మొత్తాన్ని ఒకే ఘటన కట్టేసి 30%కి ఇలా వదిలించుకోవడం కాకుండా కొన్నింటిని స్వాధీనం చేసుకోవచ్చు, కొన్నింటిని యూటిలైజ్ చేయొచ్చు, ఇంకా కొన్నింటిని పొల్యూషన్ లేకుండా ఇబ్బంది లేకుండా మార్చొచ్చు. అలాంటి ఏమైనా వెనుకకు తీసుకునే అవకాశం ఉందా? ఈ పాలసీపై ఇలానే ముందుకెళ్తారా యాజ్ ఇట్ ఈస్ గా? కళ్యాణ్ గారు 100% అట్లా ఇక్కడ అవసరం వచ్చిన అంటే చాలా క్లియర్ గా ఏం చెప్పారు. ఇంకా దానిపైన ఇంకేదన్నా బెటర్ గా చేయగలిగిన ఇప్పుడు డిబేట్ లో రవీంద్రరావు గారు కూడా సహచర శాసన మండలి సభ్యులు ఉన్నారు. వారికి ఏదైనా సలహా సూచనలు ఉన్నా ఎవరు కూడా ఏదైనా ఒపీనియన్ ఉన్న దీని రకంగా చేస్తే బాగుంటుందని ప్రతిపక్షాలుగా వారు కూడా ఏదైనా సలహా సూచనలు ఇస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం అన్నిటిని కూడా ఈ ప్రజాప్రభుత్వం అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మేమేమి ఇదే రకంగా చేయాలి, ఇట్లనే ఉండాలని చెప్పి వాళ్ళ లెక్క మేము జియోలు ఇచ్చి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి స్వార్థం కోసము రాజకీయాలు ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం దానికోసం నడుస్తలేదు. గతంలో చేసినట్టు అసొంటి ఒక పరిస్థితి ఏర్పడొద్దనే ఉద్దేశంతో 100% ట్రాన్స్పరెన్సీ తోటి చేయడం జరుగుతుందని చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ నేను 10 TV ద్వారా కూడా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఏదైనా సలహా సూచనలు ఉన్నా మీ పార్టీ నాయకులతోటి లేదా కేసీఆర్ గారితో మీ సలహా సూచనలు ఇట్లా చేస్తే బాగుంటుంది తెలంగాణ బాగు కోసమని మీరు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తారు. మీ సలహా సూచనలను కూడా తప్పనిసరిగా స్వాగతిస్తాం. తెలంగాణ రాష్ట్ర బాగు కోసం ఎవరేం చెప్పినా కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ లెక్క పోగడతోటి పోయి అన్ని మాట్లాడుతున్నారు. ఇచ్చిన సలహాలు మీరు ఎక్కడ తీసుకుంటున్నారు, ఎక్కడ పాటిస్తున్నారు చర్చ. జియో రాకముందే ఎలా లీక్ అయింది అనేది విజిలెన్స్ విచారణ కూడా జరుగుతుందట. ఏమైనా తేలిందా? కోర్టు లెవెల్లో తేలేరా? కళ్యాణ్ గారు, ఒక ఏదన్నా విషయము ప్రభుత్వ వ్యవస్థలో ఏదన్నా నిర్ణయం తీసుకునే ముందో లేదో తీసుకునే అంశం పైన ఆ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇదంతా కూడా కాన్ఫిడెన్షియల్ గా కొన్ని ఇష్యూస్ అంటే కాకముందు ఏదన్నా విషయం బయటికి వచ్చినప్పుడు 100% దానిపైన ఎవరన్నా మా వాళ్ళు మాట్లాడుంటారు. తెలియక ముందు ఏ రకంగా ఏమవుతుందనే దానిపైన ఎవరన్నా కూడా మాట్లాడతారు కళ్యాణ్ గారు. దాంట్లో పెద్దగా వారు దాని విషయం నుంచి తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? ఇంత ఓపెన్ గా క్లియర్ గా చెప్తున్నాను. ఏదైనా సలహా సూచనలు మీరు ఇచ్చినా కూడా తీసుకోనికి సిద్ధంగా ఉన్నామని నేను ఓపెన్ గా చెప్తున్నాను. 100% ట్రాన్స్పరెన్సీ తోటి ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. సలహా సూచనలు ఇవ్వకుండా గతంలో అడ్డగోలుగా మీరు చేసి ఈరోజు ధర్నాలు చేస్తున్న కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను రోడ్లపైకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఆ కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది కళ్యాణ్ గారు. ఇరిగేషన్ కోఆర్డినేట్స్ ని మార్చేసి అడ్డగోలుగా జియోలు ఇచ్చి ప్రభుత్వ భూములని దారదత్తం చేసి కంపెనీలకు అంటగట్టి లేక్ డెవలప్మెంట్ అని చెప్పి కన్స్ట్రక్షన్ కంపెనీలకి ఆ ప్రాజెక్టులను అప్పచెప్పి దాని పక్కన హైరేజ్ బిల్డింగ్లు డెవలప్ అయినాయి. ఇవన్నీ మనం చూడలేదా కళ్యాణ్ గారు? ఇవన్నీ మనం చూడలేదు. ఎవరు హయాంలో అయినాయో ఇవందరూ ఎవరు చేసిరో చూడలేదా? దీని అన్నింటిలో కారకులు ఎవరో చూడలేదా? అడ్డగోలుగా పర్మిషన్లు ఎవరు ఇచ్చారో చూడలేదా? కన్వర్షన్ ఎట్లయినాయి చూడలేదా? ఇవన్నీ ఏ హయాంలో చూడలేదా? తెలంగాణ ప్రజలు ఇవన్నింటినీ గమనించారు కళ్యాణ్ గమనించారు. ఇవన్నీ చూసి మాట్లాడతారా? మీరు జరిగే అవినీతి గురించి మాట్లాడితే మీరు చేయలేదా అవినీతి లేదా మీ సమాధానమా? అంటే ఈ సమాధానంతో మీరు ఈ రకమైన అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టి మీరు గతంలో చేసిన దాంట్లో ఎంత కమెన్స్మెంట్ చార్జెస్ అన్యాయం జరిగినాయి. నేను నా లెటర్ పడిపోయిన కంప్లైంట్ పెట్టిన జిహెచ్ఎంసీలో ఇంకా నడుస్తుంది హియరింగ్. రండి నేను చూపిస్తా, దాని భాగస్వాములు చూపిస్తా. అంటే వెంకట్ గారు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామని చెప్తున్నారా మీరు? కళ్యాణ్ గారు వాళ్ళు చేసిండ్రు. ఫస్ట్ టైం చెప్పినాను, వాళ్ళు ఏ సలహా సూచనలు ఇచ్చినా, వాళ్ళు ఏది ప్రశ్నించినా 100% ట్రాన్స్పరెన్సీ తోటి జరుగుతుంది. ప్రతిదీ కూడా ప్రభుత్వం చెప్తుందని చెప్పినాను.
మీరు అది నేను చెప్తున్నాను, ప్రభుత్వానికి అవి విలువైన ఆస్తులు చాలా విషయాలు హైదరాబాద్ లో చేయాల్సినవి ఉన్నాయి. ప్రభుత్వ భూమి కావాలి, 50% ప్రభుత్వ భూమి ఉంచాలని చెప్తున్నాం మేము. రైట్. మేము ఇస్తూనే ఉన్నాం కదా సలహా ఇస్తున్నారు, 50% సలహా ఇస్తున్నారు, ప్రభుత్వం 50% కావాలి. ఆపుకోవాలి, 50% ఇచ్చేయండి అని చెప్తున్నారు. రిమైనింగ్ 50% ధరలు పెంచండి. మార్కెట్ రేట్ లో 50% తీసుకోండి. సలహా తయారు చేసి తెచ్చిస్తే తప్పనిసరిగా దాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు. 100% తెలంగాణ రైట్. ప్రజలకు రైట్. చూద్దాం, పరిశీలించే మార్పులు జరుగుతాయో చూద్దాం.